మత్తులో మనుషులు పశువుల్లా మారిపోతారని మరోసారి రుజువైంది. గంజాయి మత్తులో పశువును అత్యాచారం చేశారు కొందరు దుండగులు. ఈ అమానవీయ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. ఈ విషయాన్ని వీరవాసర మండలం తోకలపూడి గ్రామానికి చెందిన పశువుల యజమాని పిల్లి సీతారామయ్య గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 4వ తేదీన రాత్రి అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు గంజాయి మద్యం సేవించి గేదె కాళ్లను తాడుతో బంధించి అత్యాచారం చేశారని తెలిపారు. గేదె కాళ్లపై గాయాలను, ఒంటిపై గోళ్లతో గీరిన గాయాలను యజమాని చూపిస్తూ ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మందు అవి తాగుతున్నారండి. ఆ తాగిన వాళ్ళు పని చేసి చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి. తాటగారు చెప్పారండి. ఎలా నిర్ధారణ తాటగారు పిలిచామండి. ఆయన ఇలాగ 4 కాళ్ళు కట్టేసి ఇలాగంటే దాన్ని మానభంగం పడగొట్టి మానభంగం చేశారు. గోల్డ్ గడికి ఇచ్చిన ఆనాలు అని చెప్పి తాటగారు నిర్ధారణ చేశారు. మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని, అన్యాచురల్ అఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది. దాని మీద మేము స్థానిక వెటర్నరీ డాక్టర్ గారికి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది. వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు. వాళ్ళని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి జరిగిన సంఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంతో కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్టు యజమాని తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో స్పందించి వెటర్నరీ డాక్టర్తో వైద్య పరీక్షలు నిర్వహించి విచారణ చేపట్టారు పోలీసులు. అయితే మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, నాకు ఏం క్వశ్చన్ అడగాలో కూడా అర్థం కావడం లేదు. ఏమంటున్నారు పోలీసులు, ఏమంటున్నారు? సభ్య సమాజం తలదించుకునే ఘటన అని చెప్పొచ్చు. ఈ పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసర మండలం తోకలపూడి గ్రామానికి చెందిన పిల్లి సీతారామయ్య సోమవారం స్పందన కార్యక్రమంలో గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశాడు. తన గేదె మీద కొంతమంది అత్యాచారం చేశారు. ఆ గేదెకి సంబంధించినటువంటి గాయాలన్నీ చూపిస్తూ కూడా దానికన్నా ముందు అతను ఆదివారమే వీరవాసరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదే విషయం చెప్తే పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో, అంటే వారు ముందుగా నమ్మలేదు. అదే విషయాన్ని ఈ పిల్లి సీతారామయ్యకి చెప్పడం, వాళ్ళు నమ్మకపోవడంతో అతను తన బాధను ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక సోమవారం ఈ స్పందన కార్యక్రమంలో, ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ పెదవాడ నాగరానికి ఫిర్యాదు చేశారు. ఆమె అక్కడ నుండి కూడా మరలా పోలీసులు వెరిఫై చేయమని చెప్పారు. సో మరలా పోలీసులు ఇందులో స్పందించి ఈ తోకలపూడి గ్రామానికి కూడా వచ్చారు. పిల్లి సీతారామయ్య వారికి ఆ గేదెకి సంబంధించిన గాయాలన్నీ చూపించి గంజాయి మత్తులో కానీ మద్యం మత్తులో కానీ కొంతమంది యువకులు తాను వచ్చేటప్పటికే గేదెని పూర్తిగా కింద తాళ్లతో కదలకుండా కట్టేసి ఉందని తాను తాళ్ళు ఇప్పినట్లుగా చెప్తున్నాడు. అప్పటి వరకు గేదె నిర్బంధంలోనే ఉంది. ఆ గేదె మీద అత్యాచారం జరిగి ఉండొచ్చు. మద్యం మత్తులో కానీ గంజాయి మత్తులో కానీ వీరి దారుణ ఘటనకు పాల్పడి ఉంటారని పిల్లి సీతారామయ్య అయితే ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతానికి వీరవాసరం ఎస్ఐ సతీష్ అక్కడ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెటర్నరీ డాక్టర్ సాయంతో ఆ గేదెకి సంబంధించిన ఈ శాంపుల్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ కేసుని ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా పోలీసులు కూడా కొంత తర్జన భజనలు అయితే పడుతున్నారు. సో వెటర్నరీ డాక్టర్ రిపోర్టర్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీని మీద వారు కూడా ఒక నివేదిక ఇచ్చి ఇప్పటికే ఎఫ్ఐఆర్ వేస్తామని చెప్తున్నారు. సో ఎవరు ఆ ప్రాంతంలో అక్కడ సంచరించి ఉంటారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.